హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 days ఛాలెంజ్లో ఇది డే 8. నేను 16 స్టేట్ విండో చేస్తున్నాను. 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈరోజు అయితే నా వెయిట్ వచ్చేసి 94.50. నా వెయిట్ పిక్ అయితే మెన్షన్ చేయడం మర్చిపోయాను, అందుకని చెప్పేసి చెప్తున్నాను. నేను నిన్నైతే డైట్ ఏం చేయలేదు. యాక్చువల్గా ఈ వీడియో నిన్న పోస్ట్ చేయాలి, కానీ నిన్న నేను డైట్ చేయలేదు. బయటికి వెళ్ళడం వల్ల నేను ఇంకా నార్మల్ ఫుడ్ తీసుకున్నాను. ఇంకా అది వీడియో అయితే షూట్ చేయలేదు. ఈరోజు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కొన్ని స్ప్రౌట్స్, వాటర్ మిలాన్ పీసెస్, ఇంకా సోక్ చేసిన నట్స్, సీడ్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి వైట్ రైస్, ఇంకా ఆలు క్యారెట్ ఫ్రై, దానిలోకి కొంచెం కొబ్బరి పొడి వేసి చేసుకున్నాను అది. ఇంకా ఎగ్ మసాలా చేసుకున్నాను, అది తీసుకున్నాను. ఒక్కరోజు ఏదైనా కొంచెం స్పైసీ ఫుడ్ తీసుకుంటే నెక్స్ట్ డే కూడా అలాగే తీసుకోవాలనిపిస్తుంది. ఇంకా వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. నేను ఇంకా బయటకు కంపల్సరీ వెళ్ళాల్సి వచ్చింది వేరే ఫ్రెండ్స్ పిలవడం వల్ల. దానివల్ల ఇంకా నార్మల్ ఫుడ్ అయితే తీసుకున్నాను. కాకపోతే వెయిట్ అయితే ఏం గెయిన్ కాలేదు, అదే వెయిట్ అయితే మెయింటైన్ చేశాను. ఇంకా 3 o'clock టైంలో అయితే ఒక గ్లాస్ షుగర్ కేన్ జ్యూస్ అయితే తీసుకున్నాను. ఈ షుగర్ కేన్ జ్యూస్ తీసుకున్నాను కదా, ఇంక ఈరోజు ఇంతటితో డైట్ అయితే అంటే ఫుడ్ తీసుకోవడం ఆపేద్దాం అనుకున్నాను. బట్ ఏమైందంటే ఈరోజు మార్నింగ్ నేను వాకింగ్కి వెళ్ళలేదు. నిన్న నైట్ నేను వచ్చేసరికి లేట్ అయింది, బయటకు వెళ్ళానని చెప్తున్నాను కదా, దానివల్ల లేట్ అయిపోయింది. ఇంక ఈరోజు మార్నింగ్ లేగలేదు, దానివల్ల వాకింగ్కి వెళ్ళలేదు. అందుకోసం ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళాను. వాకింగ్కి వెళ్ళి వచ్చేసరికి ఇంకా మా ఆఫ్టర్నూన్ లంచ్ బాగా తీసుకున్నానని చెప్పేసి షుగర్ కేన్ జ్యూస్తో ఆపేద్దాం అనుకున్నా, కానీ వాకింగ్ ఈవినింగ్ చేశాను కదా, వచ్చేసరికి ఇంకా చాలా ఆకలిగా అనిపించింది. ఇంకా ఇంట్లో దోశ బ్యాటర్ ఉంది, అంటే రాగులు ఇంకా జొన్నలతో చేసిన దోశ బ్యాటర్ ఇది. ఇంకా దాంతో ఊతప్పం ప్రిపేర్ చేసుకుందామని కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇంకా కొంచెం క్యారెట్ తురుము, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని దోశ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక్కొక్క రోజు ఏం తినుకోకుండా, అంటే ఈ ఆఫ్టర్నూన్ హెవీ అయింది కదా ఫుడ్, ఇంకా నైట్ ఏం తినొద్దులే అనుకుంటాను, కానీ అలా అనుకున్న రోజు ఏమవుతుందంటే కొంచెం లేట్ అయిన తర్వాత ఆకలిగా అనిపిస్తే అప్పుడు తినాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి అవాయిడ్ చేయట్ల ఫుడ్ 3 times కూడా కంపల్సరీగా తీసుకుంటున్నాను. మనకి ఫస్ట్ ఆకలిగా అనిపించట్లేదు కదా అని తీసుకోకపోతే నైట్ అయినా సరే ఆకలేస్తుంది. మనకి రెడీగా ఫుడ్ లేకపోతే ఆటోమేటిక్గా జంక్ ఫుడ్ తీసుకుంటాము అని చెప్పేసి కంపల్సరీ తీసుకుంటున్నాను. ఈరోజు అయితే ఆఫ్టర్నూన్ కొంచెం హెవీగానే లంచ్ చేస్తానని వద్దనుకున్నా, బట్ ఇంకా ఆకలికి అయితే ఆగలేకపోయాను. అంటే వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా ఆకలిగా అనిపించింది. ఇంకా ఊతప్పం ప్రిపేర్ చేసి అయితే ఊతప్పం తీసుకున్నాను. ఈరోజైతే నా ఫుడ్ మెనూ ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.